శ్రీకాకుళం జిల్లాలో జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దీనికి కారణం టీడీపీ ప్రభుత్వమే అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 80,000 ఎకరాల్లో జొన్న పంట వేసిన రైతన్నలకు కొనుగోలు ధర మాత్రం లేదన్నారు. ఒకవైపు ఎరువుల కొరతతో తీవ్ర ఆవేదనలో ఉన్న రైతన్న ఒక ఎకరాకు సుమారు 2,800 నష్టపోతున్నారని తెలిపారు. గత జగన్ పాలనలో కళాల్లోకే వచ్చి పంట కొనేవారని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అవస్థలన్నీ మీకు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి నాయన మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు. మన దేశంలో ఉండేటువంటి పద్ధతి ఏంటంటే ఏదైనా పంటకు ఒక మద్దతు ధరని గిట్టుబాటు ధరని ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఆ మద్దతు కొంటారని గిట్టుబాటు అవుతుందని రైతాంగం ఆ పంట వేసుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పండించినటువంటి జొన్న రైతులకు 2,400 రూపాయలు క్వింటాల్కి మద్దతు ధరగా ప్రకటించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రైతాంగానికి ఇంటిమేట్ చేశారు, తెలియజేశారు. 2,400 కొంటారు కదా అని చెప్పి వాళ్ళు సొంతంగా భూమి ఉన్నటువంటి రైతులు వాళ్ళు వేసుకున్నారు. సాగు చేసుకోలేని రైతుల దగ్గర కౌలుకు తీసుకొని 20,000 కౌలు చెల్లించి ఇంకొంతమంది రైతులు సాగు చేసుకున్నారు. తీరా పంట వేసిన సమయానికి ఎరువు అందించిన దగ్గర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దొరికిన కాడికి ఎరువును దోచుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని రైతాంగానికి ఎవరికి ఎరువు చేరనివ్వలేదు. మీరు ఇప్పుడు చూడండి, ఒక విషయం ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. చెప్పినప్పుడు రైతులు చెప్పినప్పుడు 280 రూపాయలకి ఎరువు కొనడానికి నాకు దొరకలేదు, కానీ 680 రూపాయలకి ఎరువు పక్క ఊర్లో దొరికిందని చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కు ఆ సీజన్లో జొన్నకు కావాల్సినటువంటి ఎరువు మన దగ్గర ఉన్నా కూడా మనం ప్రభుత్వ ధరకి రైతాంగానికి అందించలేకపోయినాం. ఎంతకంటే వైఫల్యం ఏంటి? ఎరువు లేకపోవడం కాదు కదా, పక్క గ్రామంలో దొరికింది, పక్క గ్రామంలో కొనుక్కున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినటువంటి మద్దతు ధర ఈనాడు మీరు కొనకపోతే వారికి కలిగినటువంటి నష్టం ఎవరు చెల్లిస్తారు? ఎవరైనా మాట తప్పొచ్చు, ఒక ప్రైవేట్ వ్యక్తుల మాట తప్పొచ్చు, ప్రైవేట్ కంపెనీల మాట తప్పొచ్చు, ప్రభుత్వం మాట తప్పొచ్చా అని అడుగుతున్నాం. ఎందుకు మీ దృష్టికి ఇది రాలేదు? ఎందుకు ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోవడం లేదు? ఏసీ గదుల నుంచి ముందుకు రండి, పొలాల్లోకి రండి, వారి కన్నీరు చూడండి. ఆరుగాలం సంవత్సరం పొడుగు కష్టపడి అప్పులు చేసి వడ్డీలు కట్టి తన చెమటనంతటిని రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసి పంట చేతికొస్తే 4 డబ్బులు చేతికొస్తే వడ్డీలు కడదాం, అప్పులు తీరుద్దాం, ఇంటిలు 10 4 ముద్దలు తిందాం అనేటువంటి తృప్తి లేకుండా మీ ప్రభుత్వంలో జరిగిందే. ఇది మీ కంటికి కనిపించడం లేదా? వారి ఘోష మీ చెవిటికి వినిపించడం లేదా? ఎందుకు మీరు కళ్ళు తెరవరు? ఎందుకు మీరు రారు? ఎందుకు ఈ పొలాల్లోకి రారు? రైతులతో ఎందుకు కలవరు? ఇది వైఫల్యం కాదని అంటున్నాను నేను. మీరు అక్కడ చెప్పి డాష్ బోర్డు మీద అన్నీ చూస్తున్నాం. ఎక్కడో డ్రోన్తో టెక్నాలజీ తెచ్చాం, ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చాం. అల్టిమేట్గా రైతుకి ప్రాక్టికల్గా జరిగింది ఏంటో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు అత్యున్నతమైన స్థాయి సమావేశం పెట్టి ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 80,000 ఎకరాల భూమి జొన్న సాగు చేశారు. ఒక్కొక్క ఎకరానికి ఈ జిల్లాలో సరాసరి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఒక క్వింటాల్ దగ్గర ఈవేళ మద్దతు ధరకు బయట అమ్ముతున్న దానికి 700 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. 40 ఏళ్ల 2,800 రూపాయలు ఒక ఎకరం దగ్గర రైతుకు నష్టం వస్తుంది. అంటే 80,000 ఎకరాల దగ్గర 240 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతాంగం ఈ కమర్షియల్ క్రాప్ పండించి మీ వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి. మీరు కళ్ళు తెరవాలని మనం చేస్తున్నాం. మాటలు చెప్పడం కాదు, ఎంతసేపు మన స్వార్థపూరితమైన పనులకే సమయాన్ని ఇచ్చి రైతాంగం పేక్కోయడం కాదు. మరి కన్నీరు తొడవండి, ముందుకు రండి. వెంటనే ఎవరైతే ఇక్కడ ఈ జిల్లాలో ఇంకోటి జరుగుతుందని విన్నాను, ఎవరో ప్రభుత్వం తరఫున ఒక బ్రోకరు 1800 కంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదని శాసిస్తున్నాడట. మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ విజిలెన్స్ ఏమైంది? మీ వ్యవసాయ డిపార్ట్మెంట్ ఏమైంది? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏమైంది?
ఎందుకు మీరు ఉదాసీనంగా ఉన్నారు? వాడిని ఎవరిని అరెస్ట్ చేసి వెంటనే 2400 ఇప్పించే పని చేయండి. కళ్ళు తెరవండి, ముందుకు రండి. రైతాంగంతాలుగా సహనాన్ని పరీక్షించకండి. మనం ప్రభుత్వం ఇలా చేస్తే చివరకు ఉరితాడు తగిలించుకొని చనిపోయే సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయని మీకు మనం చేస్తున్నాం. మీరు ఇంకొకటి దృష్టిలో పెట్టుకోండి. మీకంటే ముందు 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మార్కెట్ ధరకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎరువులు అందించింది. వాళ్ళు చెప్తున్నారు. ఎవరు కొనకపోతే ప్రభుత్వం వచ్చి మా కళ్ళల్లో గింజలు పట్టి తీసుకెళ్లారని చెప్తున్నారు. కనీసం సిగ్గు తెచ్చుకోండి. హేళన చేయడం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించండి. ధన్యవాదాలు. కేంద్రానికి మొక్కజొన్న కొనుగోలు మీద లేఖ కేంద్రానికి అచ్చినాడు గారు లేఖ రాశారంట మొక్కజొన్న కొనుగోలు మీద. అది వీరి లేఖెళ్ళి లేఖ నుంచి సమాధానం వచ్చినప్పటికి మళ్ళీ వరి పంట వచ్చేస్తుంది. ఇవన్నీ డ్రామాలు.